కార్తీక దీపం 2 కథ ఊహించని మలుపులు తిరుగుతోంది. అర్ధరాత్రి పూట దీప ఇంటికి వచ్చిన పారిజాతం ఒక్కసారిగా మనవరాల అంటూ దీపని హత్తుకొని అందరికీ షాక్ ఇచ్చింది. పొద్దున్నే అంతలా తిట్టిన మనిషిలో ఈ మార్పేంటి అని కార్తీక్ ఆశ్చర్యపోతుంటే అసలు ట్విస్ట్ ఏంటో కార్తీక్ బయట పెట్టాడు. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. అర్ధరాత్రి ఇంటికొచ్చిన పారిజాతం దీపని చూడగానే మనవరాలా అంటూ హత్తుకోవడంతో కార్తీక్, దీప, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. పొద్దున్నే తిట్టు ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నామని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఉదయం నేను తప్పు చేసినట్లు అనిపించి అద్దం ముందు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు వెంటనే దీపకి సారీ చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చానని అంటుంది పారిజాతం. ఇంతలో శౌర్య రావటంతో పాపని కూడా హత్తుకుంటుంది పారు. కుబేర ఫోటో చూసి ఆయన చాలా గొప్పవాడు అంటూ ఎమోషనల్ అవుతుంది. కుబేర గారు నువ్వనుకున్నంత గొప్పోడు కాదులే, ఓ చిన్న కాకా హోటల్ నడుపుకునేవాడు అంటాడు కార్తీక్. ఎక్కడో బస్టాండ్లో దొరికిన పాపని తన కన్న కూతురులా పెంచాడంటే ఆయనది ఎలాంటి గుండెరా అంటుంది పారిజాతం. నీకేమైంది, బాగానే ఉన్నావా అని కాంచన అడగ్గా, నువ్వు నా కూతురువి, కార్తీక్ నా మనవడు, దీప నా మనవరాలు, శౌర్య నా ముని మనవరాలు, అనసూయ దీపకి మేనత్త, అంటే నాకు కూతురు అంటుంది పారు. నువ్వు ఇక్కడే ఉంటే తాతకి ఫోన్ చేస్తానని కార్తీక్ బెదిరించడంతో పారు కంగారు పడుతుంది. రేపు మా ఇంటికి వచ్చినప్పుడు తనివి తీరా మాట్లాడుకుందామని దీపతో చెప్పి వెళ్ళిపోతుంది పారు. ఆవిడికి ఏమైంది, నన్ను మనవరాలు అంటుందని దీప ప్రశ్నించడంతో పొద్దున నిన్ను నన్ను తిట్టింది కదా, అందుకే చిన్న షాక్ ఇచ్చాను. దాస్ మామయ్య ద్వారా దీపే నీ మనవరాలని పారుకి చెప్పించానని కార్తీక్ చెబుతాడు. పాపం కదా బావా అని దీప అనగా, పాపాలు చేసేవాళ్ళని పాపం అనటం మహాపాపం అంటాడు. మరోవైపు భోజనాలు చేసిన తర్వాత శివన్నారాయణ, దశరథ, సుమిత్రలతో మాట్లాడుతుంది జ్యోత్స్న. మాతో ఏం మాట్లాడాలని అనుకున్నావు అని శివన్నారాయణ అడగ్గా, ఉదయం గొడవ జరిగింది కదా, దానిని అందరిలో సరిదిద్దుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. మమ్మీ ఆపరేషన్ బాగా జరిగింది కాబట్టి ఇంట్లో మన చుట్టాలు, ఫ్రెండ్స్కి పార్టీ ఏర్పాటు చేయమని చెబుతుంది. అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని సుమిత్రతో చెబుతుంది జ్యోత్స్న. ఆ సర్ప్రైజ్ ఏంటని సుమిత్ర అడగ్గా, నీ కూతురి చావు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు చాలా మంచిదానివి, కానీ అప్పుడప్పుడు తేడాగా బిహేవ్ చేస్తావని మండిపడతాడు శివన్నారాయణ. జ్యోత్స్నలో మార్పు మొదలైంది, వీలునామా మార్చి రాయించడం మంచిదైందని అనుకుంటాడు దశరథ. అర్ధరాత్రి కావస్తున్న పారిజాతం ఇంటికి రాకపోవటంతో జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురు చూస్తారు. ఇంతలో డ్యాన్స్ చేసుకుంటూ సంతోషంగా వచ్చిన పారుని చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, నీ ముఖంలో ఈ వెర్రి ఆనందం ఏంటి అని శివన్నారాయణ అడగ్గా, వాకింగ్కి వెళ్ళానని అబద్ధం చెబుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని మీరు చెప్పారు కదా, మీ మాటే వేదవాక్కు, దానిని నేను దాటనని అంటుంది. ఇంతలో దీపని పారిజాతం హత్తుకుంటున్న వీడియోని శివన్నారాయణ చూపించడంతో పారు షాక్ అవుతుంది. ఈ వీడియోని కార్తీక్ గాడు పంపించాడు. కాసేపట్లో వస్తాడని చెప్పడంతో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు కాంచనాత్త ఇంటికి ఎందుకు వెళ్ళావని జ్యోత్స్న అడగటంతో నేను అడగాల్సిన ప్రశ్నను తను అడిగింది, సమాధానం చెప్పమని అంటాడు శివన్నారాయణ. ఉదయం నువ్వు నానా మాటలతో అందరినీ బాధ పెట్టావు కదా, అందుకే ఓదారుద్దామని వెళ్ళానని అంటుంది పారు. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావని గుచ్చి అడుగుతాడు శివన్నారాయణ. నువ్వు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావని కార్తీక్ని అడుగుతుంది జ్యోత్స్న. పారు ఇంత రాత్రివేళ మా ఇంటికి వచ్చిందంటే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చానని అంటాడు కార్తీక్. నువ్వు వచ్చి మంచి పని చేశావు, రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది, మీ ఫ్యామిలీ అంతా రావాలని ఆహ్వానిస్తుంది జ్యోత్స్న. ఇప్పుడెందుకు పార్టీ అని కార్తీక్ అడగ్గా, మమ్మీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకే పార్టీ ఇస్తున్నానని అంటుంది జ్యోత్స్న. ఖచ్చితంగా దీపని కూడా తీసుకురావాలని జ్యోత్స్న చెప్పగా, తన ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటుందని అంటాడు కార్తీక్. దీప రావాల్సిందే, ఆమె నా స్పెషల్ గెస్ట్, దీప రాకపోతే పార్టీ ఆగిపోతుందని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్కి అనుమానం వస్తుంది. నిన్ను చూస్తుంటే దీప లేకుండానే వచ్చేలా ఉన్నావు, ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది జ్యోత్స్న. అసలు దీప దగ్గరికి ఎందుకు వెళ్ళావని నిలదీస్తుంది పారిజాతం. నా మనవరాలు అని చెప్పబోతూ ఆగిపోతుంది పారు. నా ఇష్టమని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరూ నన్ను భయపెట్టేవాళ్లే, కానీ ఇప్పుడు ఆ రోజులు మారాయి, నా ఆశలు ఫలించాయి, పారిజాతానికి మంచి రోజులు వచ్చాయని పొంగిపోతుంది. నాకు చెప్పకుండా దీప దగ్గరికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నా ఇష్టం వచ్చినట్లు ఎన్నిసార్లైనా వెళ్తాను, నాకు కావాల్సిన వాళ్ళ కోసం వెళ్తానని తేల్చి చెబుతుంది పారిజాతం. గ్రానీకి ఏం జరిగింది, ఎందుకు ఇలా వాగుతుందని జ్యోత్స్న కంగారు పడుతుంది.
ఏం జరిగినా సరే రేపు దీప పార్టీకి రావాలి, పార్టీ పెట్టిందే నీకోసమని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయటం ఏంటి, ఈసారి ఏం గొడవ చేస్తుందోనని కంగారు పడుతుంది కాంచన. ఏ ముఖం పెట్టుకొని రావాలి, అన్నింటికీ గొడవలే, ప్రతిదానికి మాట పడాల్సి వస్తోందని అంటుంది కాంచన. మీ నాన్నగారు పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని కాంచనకు నచ్చజెబుతుంది అనసూయ. జ్యోత్స్న వల్ల అందరితో మాట పడాల్సి వస్తోందని అంటుంది. వీలునామా గురించి మళ్ళీ ఏదో పంచాయతీ పెట్టడానికే జ్యోత్స్న ఇలా చేస్తోందని అనసూయ చెబుతుంది. మొత్తానికి పారిజాతంలో వచ్చిన ఈ మార్పు జ్యోత్స్నకు అస్సలు అర్థం కావటం లేదు. తనను ఎదిరించి మరీ దీప దగ్గరికి వెళ్తానని పారిజాతం చెప్పడం చూస్తుంటే ఆవిడ తన పాత పంతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనవరాలి ప్రేమలో పడిందా అనే అనుమానం కలుగుతోంది. కానీ మరోవైపు జ్యోత్స్న మాత్రం చాలా క్రూరంగా ఆలోచిస్తోంది. సుమిత్రమ్మ కోలుకున్న ఆనందంలో పార్టీ అని చెబుతూనే దీపను ఆ పార్టీకి రప్పించి ఏదో పెద్ద ప్రమాదం చేయాలని ప్లాన్ చేస్తోంది. జ్యోత్స్న మాటల వెనుక ఉన్న ఆంతర్యం కార్తీక్ ముందే కనిపెడతాడా, లేక దీప తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పార్టీకి వెళ్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. చూశారుగా ఫ్రెండ్స్, పారిజాతంలో వచ్చిన ఈ మార్పు నిజమేనని మీరు నమ్ముతున్నారా, లేక కార్తీక్ భయపెట్టాడని ఇలా నటిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జ్యోత్స్న ప్లాన్ చేస్తున్న ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? దీపను పార్టీలో అవమానిస్తుందా, లేక ప్రాణాపాయం తలబెడుతుందా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.